నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ ఫ్రమ్ చెన్నై ఈరోజు మన స్టూడియోకి విచ్చేయడం జరిగింది. ఆయన జ్యోతిష్య గజకేశరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఆల్ ది వే ఫ్రమ్ చెన్నై ఇక్కడికి మీరు రావటం జరిగింది. లాస్ట్ టైం మనం వీడియోస్ని అందించడం జరిగింది, రాశి ఫలాలు ఇవ్వటం జరిగింది ఉగాదిని పురస్కరించుకుని. సో మరొక్కసారి మీ ప్రిడిక్షన్స్ కావాలి అని మేము రిక్వెస్ట్ చేసిన ఎడల మీరు ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. దీర్ఘాయుష్మాన్ భవ. ప్రేక్షకులందరికీ నమస్కారము. దీర్ఘాయుష్మాన్ భవ. ఫ్యామిలీలో అన్ని మంగళ కార్యాలు ఈ గురువు మార్పు వల్ల అంతా బాగా జరగాలని నేను సంకల్పం చేసుకుంటున్నాను. మరి కర్కాటక రాశి జాతకులు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు మొదలవుతుంది మా టైం అని చెప్పి. గురువు ఏమైనా మరి వారికి సానుకూల ఫలితాలను ఇస్తాడా? వాట్ ఈస్ యువర్ ప్రిడిక్షన్? కర్కాటక రాశి వాళ్ళకి 100% మీ టైం స్టార్ట్ అయింది అంతే. ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఒక మార్పు మీ లైఫ్లో జరగడం అనేది ఖాయం. అదేలాగా కర్కాటక రాశిలో వాళ్ళు లాస్ట్ 1 year నిద్రపోయి ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది నిద్ర లేదు, తిండి లేదు, ఎక్కడో ఉన్నాను, అన్ని చోట్ల అవమానాలు, కొన్ని విషయాలు బయటికి చెప్పలేం. అంత కష్టాన్ని మీరు అనుభవించే ఒక సిచ్యువేషన్లో యువర్ దేర్. ఇన్ఫ్యాక్ట్ రాహు ఒక యాంగిల్ నుంచి వాడు గుద్దుతున్నాడు, ఇటు సైడ్ శని, ఇంకొక సైడ్లో ఫుల్ పంచెస్, అప్పర్ ఆర్మ్ కట్, జా కట్, ఇలాంటి విషయాలన్నీ జరుగుతూ ఉంటుంది. కొన్ని విషయాలు మనకి ఏం చేయాలో, ఏది తింటే మనకి సరి అవుతుందని తెలియదు. అలాంటి సిచ్యువేషన్ నరకం అని చెప్పొచ్చు. ఆ నరకం నుంచి మీరు బయటికి వస్తారు. ఇప్పుడు స్వర్గానికి వెళ్ళే ఒక సిచ్యువేషన్. స్వర్గం అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ టైం పీరియడ్. ఏంటంటే ఫస్ట్ విషయం మీ ఆలోచనలు మారుతుంది. ఫస్ట్ విషయం గురువు మారుతుందంటే నెగిటివిటీ కట్ అవుతుంది, ఆలోచనలు మారుతుంది, హోప్ జనరేట్ అవుతుంది, మన వల్ల అవుతుంది అన్న ఒక మనసులో ఒక పట్టుదల. దట్ విల్ డెఫినెట్లీ గివ్ ఎ బిగ్ బంప్. అంత పెద్ద ఒక పంప్ ఇచ్చే ఒక సిచ్యువేషన్ అనేది మీకు కర్కాటక రాశి వాళ్ళకి ఉంటుంది. ఇంకొకటి, చాలామంది కరెక్ట్ అయిన అడ్వైజర్ దొరుకుతారు, కరెక్ట్ అయిన గురువులు దొరుకుతారు. అమ్మా నాన్నల యొక్క ఆశీర్వాదం ఇప్పుడు అంత బాగుంది. ఇంకొకటి, మీరు గురువు ఎప్పుడైతే మీ స్థానానికి వస్తాడో ఫస్ట్ విషయం, మీ ఇంట్లో జరిగే అన్ని విషయాల్లో మీరే క్యాప్టెన్గా నుంచుని ఉంటారు. మీ ఇంట్లో పెళ్ళిళ్ళు అవుతాయి. మీ ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు లేదు సార్ అంటే పిల్లలు పుడతారు. 10 years అయింది సార్ పెళ్ళి అయ్యి, నాకు పాప లేదు, బాబు లేదు, ఏది లేదో అన్నీ ఇప్పుడు జరగడానికి ఛాన్స్ ఉంది. అదేలాగా 100% లోన్స్ క్లియర్ అవుతాయి. అప్పులు పాలయ్యే ఒక సిచ్యువేషన్ అన్నీ మారుతుంది. ఎప్పుడైనా అప్పుడు ఎందుకు తీసుకున్నాడు, ఇది ఎందుకు తీసుకున్నాడు, వాడెందుకు జవాబు చెప్పలేదు, ఇలాంటి విషయాల్లో ఇంటి బయటకు వచ్చి గొడవ చేయడం, ఇలాంటి విషయాలన్నీ క్లియర్ అవుతుంది. అదేలా చూసారంటే ఈ సిచ్యువేషన్కి ఎక్కడైతే అడ్వైజరీ జాబ్ దొరుకుతుందో, బ్యాంక్లో జాబ్ దొరుకుతుందో, ఎక్కడైతే ఒక స్కూల్లో జాబ్ దొరుకుతుందో, లేదంటే ఎక్కడైతే చాలా కరెక్ట్గా డేటా ఓరియంటెడ్ మీరు దాంట్లోకి దిగి మీరు పని చేయాలనుకుంటున్నారో అవన్నీ చాలా బాగుంటుంది. కానీ ఏంటంటే గురువు వచ్చే స్థానం పెరుగుతున్నాడంటే చాలా ట్రావెల్ ఎక్కువ ఉంటుంది. ఆ ట్రావెల్ని మీరు వచ్చి పట్టించుకోకూడదు. ఆ ట్రావెల్ ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ బాగుంటారు, మీరు బాగుంటారు, పిల్లలు బాగుంటారు, అన్ని విషయాలు సెట్ అవుతుంది. ఇంకొకటి, ఎవరైతే ఇన్ని రోజులు మీకు ఎగెయిన్స్ట్గా ఉన్నారో, శత్రువులుగా ఉన్నారో, లేదంటే ఇంట్లో వాళ్ళు సెపరేట్ అయ్యి వెళ్ళిపోయారో, వాళ్ళందరూ మళ్ళీ ఐక్యమత్యం అంటే మళ్ళీ చేరడానికి యూనియన్ అనేది గ్యారంటీగా జరుగుతుంది. మనసులో సంకటం అనేది అంత ఏమి ఉండదు, బాధనే ఉండదు. మనసు అంత క్లియర్గా ఉంటుంది, మనసు బంగారంగా ఉంటుంది ఓపెన్గా చెప్పాలంటే. అదేలా చూసారంటే పిల్లల పరంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న ప్రాబ్లం, పిల్లలు సరిగ్గా చదవట్లేదు సార్, ఎన్నిసార్లు చెప్పినా వాడు గేమ్స్ చూస్తూ ఉన్నాడు, రీల్స్ చూస్తూ ఉన్నాడు, నైట్ 2 o'clock కార్పెట్ వాషింగ్ చూస్తున్నాడు, ఏమో ఇవన్నీ క్లియర్ అవుతుంది ఫస్ట్ విషయం. అదేలా చూసారంటే హస్బెండ్ అండ్ వైఫ్ లోపల ఉన్న ఏదో అన్నీ బాగుంది సార్, కానీ ఏదో సెట్ అవ్వలేదు సార్, మాకు ఆ సో కాల్డ్ వైబ్ లేదు సార్, అవన్నీ క్లియర్ అవుతుంది. సో వైబ్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు మీకు చాలా కరెక్ట్గా సహకారం చేస్తారు. లైఫ్ స్వీట్గా ఉంటుంది. యాక్చువల్గా నెక్స్ట్ 1 yearకి మీ యొక్క లైఫ్ అంత బాగుంటుంది. కర్కాటక రాశి వాళ్ళ పెద్దవాళ్ళకి పుట్టిన పిల్లలు మహామనుషులు అవుతారు. ఇప్పుడు చాలా గొప్ప మనుషులు అవుతారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ టైం అంత బాగుంది. గురువు ఉచ్చస్థానం కరెక్ట్గా త్రికోణంలో, భాగ్యస్థానంలో శని కరెక్ట్గా కంజంక్ట్ అవ్వడం అనేది పెద్ద విషయం. అదిలా ఈ టైం పీరియడ్లో ఎవరైనా సరే మిమ్మల్ని ఎగెయిన్స్ట్గా చేసుకోలేరు. దర్ ఇస్ నో ఆప్షన్. చాలామంది పెద్ద పెద్ద ప్రమోషన్, పెద్ద పెద్ద పదవులు రావడం, ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే మీడియాలో ఉన్నారో లేదంటే పాలిటిక్స్లో ఉన్నారో వాళ్ళందరికీ పెద్ద సూపర్ టైమింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదేలాగా డబ్బుల పరంగా ఉన్న బ్రేక్ ఏదైతే ఉందో ఆ బ్రేక్స్ అన్నీ డబ్బుల పరంగా ఉన్నాయి. సెప్టెంబర్ తర్వాత హెవీగా డబ్బులు వస్తాయి. ధన, కుటుంబ, వాక్ స్థానం అని చెప్తాం. దాంట్లో గురువు కేతు కంజంక్షన్, అది సూర్యునోడ ఇంట్లో 100% మీకు విపరీతంగా డబ్బులు రావడం. ఎప్పుడో చేసిన పుణ్యం, మీ మదర్ వాళ్ళ ఇంట్లో చేసిన పుణ్యం ఇప్పుడు డబ్బులు వస్తుంది. మీ అమ్మమ్మ చేసిన పుణ్యం ఇప్పుడు మీకు డబ్బులు వస్తుంది. ఇలాంటి విషయాలు అన్నీ జరగడం అనేది కర్కాటక రాశి వాళ్ళకి. అదేలాగా సివిల్ సర్వీస్,
ఏ ఒక చార్టెడ్ అకౌంటెన్సీ బేస్డ్ నేను కోర్స్ చేసే మనుషులు అయితే సరే, అదిలాగా సివిల్ సర్వీసు, నీట్, ఐఐటి, జేఈ, వీళ్ళందరికీ 100% మెరిట్లో దొరుకుతారు. మీరే అనుకోరు 70 మార్క్స్ వస్తుందని మీరు అనుకునే మనిషికి 85 వస్తుంది. మీకే ఆశ్చర్యంగా ఉంటుంది. నాకా ఒరే బాబురే. ఎందుకంటే ఆ గురువు యొక్క అనుగ్రహం ఉంది, అంత బాగుంటుంది. మన గెస్ వర్క్ తప్పవద్దు, అదే మ్యాటర్, ఇంకేం లేదు ఇక్కడ. గురువు సరిగా లేదంటే వాడు చేసే గెస్ అంతా ఫ్లాప్. గురువు బాగున్నాడంటే వాడు చేసే గెస్ అంతా కరెక్ట్. ఏ విషయంలో మీరు గెస్ చేసినా అది కరెక్ట్ అవుతుంది. సో లైఫ్ ఈస్ గోయింగ్ టు బి రియలీ గుడ్, నథింగ్ రియలీ టు వరీ. అమేజింగ్ అండి, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే నరకం చూస్తున్నారా అంటే ఎస్, నరకం స్పెల్లింగ్ రాస్తున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. కర్కాటక రాశి వాళ్ళకి మారుతుంది లైఫ్ అని అంటే ఎంత ఉత్సాహం, ఎంత హోప్ ఇచ్చారో తెలుసా. సో అలా మారాలి. హోప్లే గురువు ఇస్తాడు, గ్యారంటీ బాగుంటుంది. అయినప్పటికీ ఏదైనా పరిహారాలు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవుతుందంటే భద్రాచల రాముడిని వెళ్ళి చూసి రావడం, అది వచ్చి విపరీతమైన చేంజ్ ఇస్తుంది. ఎందుకంటే ధర్మ కర్మాధిపతి యోగం అనేది కరెక్ట్గా భద్రాచల రాముడిని వెళ్ళి మనం చూసుకున్నప్పుడు సెక్యూరిటీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీ లైఫ్లో ఏ ఒక బాధ లేకుండా క్లియర్ అవుతుంది. సో పాసిబ్లీ థర్స్డే మార్నింగ్ 6 to 7 వెళ్ళి ఆ రాముడిని దర్శనం చేసుకుంటామంటే మీరు బాగుంటారు, మీ ఫ్యామిలీ అందరు బాగుంటారు, ధైర్యంగా ఉండొచ్చు. రాముడికి సంబంధించిన రాసే కర్కాటక రాశి, ఆ రాముడు అనుగ్రహమే ఉండాలి కర్కాటక రాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కర్కాటక రాశి వారికి హెల్త్ ఎలా ఉంటుందండి? మొదటి విషయం, రాశి లగ్నానికి ఎప్పుడైతే గురువు కంజంక్షన్లోకి వస్తాడో ఇంట్లో పెద్దవాళ్ళ హెల్త్ గవర్నగా ఉండాలి, ఫస్ట్ విషయం. అదేలాగా కొలెస్ట్రాల్ మెయిన్గా, కొంతమందికి అన్నీ బాగుంటుంది, 2 బ్లాక్ ఉందంటారు, అదిలాగా బాగానే ఉంటారు, సడన్గా లిగమెంట్ టేర్ అయిందంటారు. కొంతమందికి చూసారంటే ఒక గడ్డలాగా రావడం, ఇలాంటి విషయాన్ని ఇట్ క్యాన్ బి లిపోమా, ఇట్ క్యాన్ బి క్యాన్సరోజెనిక్, డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. మెయిన్గా మదర్ హెల్త్ మీరు గట్టిగా చూసుకుంటే మిగతా అన్ని విషయాలు బాగుంటుంది, అంతే. చాలా అద్భుతంగా తెలియజేశారు, కృతజ్ఞతలు. నెక్స్ట్ వీడియోలో సింహరాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే.